మెరుపు ఆపరేషన్లతో అంతర్జాతీయ సైబర్ మాఫియాను అరెస్ట్ చేశారు అనంతపురం పోలీసులు. 2 తెలుగు రాష్ట్రాల్లో సైబర్ కేటగాళ్ల వలలో చిక్కిన బాధితులు విలవిల్లాడారు. అనంతపురం జిల్లాలో తొలిసారిగా సైబర్ క్రైమ్ కేసులో పోలీసులు 41 లక్షలు రికవరీ చేశారు. రాయదుర్గానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ నరసింహప్ప ఆన్లైన్ లో పెట్టుబడులు పెడుతూ లాభాలు పొందేవాడు. ఈ క్రమంలో ఓ నకిలీ ఇన్వెస్ట్మెంట్ యాప్ లో మొదట 12 లక్షలను పెట్టుబడిగా పెట్టాడు. దీనిపై రోజుల వ్యవధిలోనే 5.50 లక్షల లాభం వచ్చింది. ఆ డబ్బును తీసుకున్న నరసింహప్ప మళ్లీ ఒకేసారి తన ఖాతాలో ఉన్న 1.74 కోట్లను పెట్టుబడిగా పెట్టాడు. నగదు విత్డ్రా చేసుకోవడానికి యత్నించగా యాప్ పనిచేయలేదు. దీంతో తాను మోసపోయానని గ్రహించి రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కంబోడియా దేశంలో కీలక సైబర్ నేరగాడు వ్యవస్థను నడిపిస్తున్నాడని అనంతపురం పోలీసులు గుర్తించారు. ఈ కేసులో 5 నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి 41 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అనంతపురంలో ఇంత పెద్ద మొత్తంలో నగదు రికవరీ చేసిన సైబర్ క్రైమ్ ఇది అని జిల్లా ఎస్పీ జగదీష్ తెలిపారు. ఆయనకి ముందు నుంచి కూడా ఇన్వెస్ట్మెంట్ చేసి అలవాటు ఉంటుంది. సో వేరే చోట్ల మార్కెట్కి అది కూడా ఆయన కంపేర్ చేసుకొని చాలా సార్లు చూసుకోవడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా మోర్ ఆర్ లెస్ అదే రేట్స్ కింద ఆయనకి కనపడుతుంటాయి. అయితే ప్రాఫిట్స్ మాత్రమే బయట మార్కెట్ కంటే ఆయనకి ఎక్కువ ప్రాఫిట్స్ కనపడుతూ ఉంటుంది. సో ఒక 1.2 crores ఆయన ఇన్వెస్ట్ చేసిన తర్వాత అరౌండ్ 2 crores 50 lakhs దాకా ఆయనకి రిటర్న్స్ కింద చూపిస్తూ ఉంటుంది. సో అమౌంట్ని ఆయన విత్డ్రా చేసుకోవడానికి ట్రై చేసినప్పుడు విత్డ్రాల్కి ఆప్షన్ ఆయనకి ఉండదు. 41,20,000 అమౌంట్ సీజర్ చేయడం జరిగింది. 8 సెల్ ఫోన్స్, ఒక కారు అండ్ 20 ATM కార్డ్స్, 15 సిమ్ కార్డ్స్, 5 బ్యాంక్ పాస్బుక్స్ అండ్ 10 చెక్ బుక్లు కూడా మనము సీజ్ చేయడం జరిగింది. అదలా ఉంటే 2 వేర్వేరు కేసుల్లో 2 నిందితుల్ని హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు. నేహ అనే మహిళ బాధితుడికి ఫోన్ చేసి పరిచయం పెంచుకుంది. మంచి ఐటీ కంపెనీలో ఉద్యోగిగా తను చెప్పుకుంది. ఈ క్రమంలో వారి మధ్య వాట్సాప్ లో సంభాషణలు మొదలయ్యాయి. తనపైన నమ్మకం కలిగించేలా చేసింది. ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు స్టాక్ ట్రేడింగ్, ముఖ్యంగా ఐపీఓస్, ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్లలో, తర్వాత స్టాక్ ట్రేడింగ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి మీకు అని చెప్తే అతను ముందుగా 1,70,000 రూపాయలు చెప్పిన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. చేసిన తర్వాత అంటే ఆ వెబ్సైట్ ఎలా ఉంటుందంటే మామూలుగా నార్మల్ వెబ్సైట్స్ లైక్ మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, HDFC కానీ, లేకపోతే ఇవన్నీ డిమాట్ అకౌంట్స్ ఎలా అయితే ఈ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయో ఆ విధంగానే ఉన్నాయి. అందులో ఇన్వెస్ట్మెంట్ డీటెయిల్స్ కానీ, తర్వాత ఈక్విటీ స్టాక్ మార్కెట్లో ఎలా అయితే ప్రైసెస్ ఫ్లక్చుయేట్ అవుతుంది అలా మార్కెట్ ట్రెండ్స్ అవన్నీ ఉండేసరికి వాడు ఈ టెన్ టు బిలీవ్ అన్నట్టు ఇది నిజమైన వెబ్సైట్ అని నమ్మాడు ఆ లింక్. కానీ యాక్చువల్గా ఇట్ ఇస్ ఏ ఫేక్ వెబ్సైట్. ఈజీ మనీ కోసం అలవాటు పడి మోసాలకు పాల్పడుతున్న నిజామాబాద్ కు చెందిన చిక్కాల సంతోష్ కుమార్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు. మరో కేసులో వ్యాపారిని మోసగించి 1,11 లక్షలు కొట్టేసిన పరాస్ సింగ్లను పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మహేష్ సింగ్లా, లక్ష్యవర్మల కోసం పోలీసులు గాలిస్తున్నారు. వీరు నకిలీ కంపెనీ పేరుతో వ్యాపారికి టోకరా ఇచ్చారు. రిఫండ్ పేరుతో నమ్మించి విడతల వారీగా 1,11 లక్షలు కాజేసింది పరాస్ సింగ్లా ముఠా.